పారే నదికి కృతజ్ఞత చూపించాలి. అదే నది లేకపోతే ఈరోజు ఫుడ్ వస్తుందా? నిల్చుంటున్న భూమికి కృతజ్ఞత చెప్పాలి. మనిషి జన్మ తీసుకున్నందుకు కృతజ్ఞత చెప్పాలి. మనిషి జన్మ ఇచ్చి ప్రసాదించిన కన్న తల్లిదండ్రులకి కృతజ్ఞత చెప్పాలి. చాలామంది అంటారు, నువ్వేమిచ్చావు నాకు, నువ్వు పేదవాడుగా ఉన్నావు, నాకు పేద లైఫ్ ఇచ్చావు, అప్పులే ఇచ్చావు అంటారు. పేరెంట్స్ అంతకు మించిన క్రైమ్ లేదు. నమస్తే, నేను మీ మాధురి. లాస్ట్ ఎపిసోడ్లో గ్రాటిట్యూడ్ని విశ్వానికి ఎలా తెలియచేయాలి, మనం గ్రాటిట్యూడ్గా ఎలా ఉండాలి అనేది ఈ ఎపిసోడ్లో చెప్తా అనుకున్నాం. మనతో పాటు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం సార్. గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం. మనం ఎవరి దగ్గరైనా ఒక వస్తువు తీసుకున్నాము అంటే థ్యాంక్ యూ చెప్తాం. విశ్వానికి థ్యాంక్స్ చెప్పటం ఎలా? అంటే థ్యాంక్ యూ అని నేను చెప్పేస్తే అయిపోతుందా? దానికి ఏమైనా రిచువల్స్ ఉంటాయా? ఎలా చెప్పాలి? డీకోడ్ అబౌట్ గ్రాటిట్యూడ్ స్టఫ్, కృతజ్ఞత భావం గురించి ఇన్ డెప్త్ ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం ధూమ్ దుర్గాయ నమః. ఇదంతా బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. ఆత్మ నమస్కారం. కృతజ్ఞత. కెన్ ఐ టెల్ యూ ద సీక్రెట్? ఇన్ మై వర్డ్స్ బిగ్గెస్ట్ బీజమంత్రం ఏదైనా ఉందా గురువుగారు అని అడిగితే థ్యాంక్ యూ ఇస్ ద బిగ్గెస్ట్ బీజమంత్రం. ఐమ్ సీరియస్లీ సెయింగ్. విత్ ద వర్డ్ థ్యాంక్ యూ అన్న వర్డ్తో దేన్నైనా మీరు ఇట్టే ఆకర్షించగలరు. మెటీరియలిస్టిక్ థింగ్స్ అవ్వచ్చు, నాన్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అవ్వచ్చు. కానీ ఈ థ్యాంక్ యూ అన్న వర్డ్ నామకావాసి థ్యాంక్ యూ అని చెప్పడం వేరు, గుండె లోతుల నుండి మనష వాచ కర్మణ కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచడం వేరు. బోత్ ఆర్ డిఫరెంట్. రిజల్ట్ వచ్చాక థ్యాంక్ యూ చెప్పడం వేరు, రిజల్ట్ రాకముందే ఆల్రెడీ నేను రిజల్ట్ని అచీవ్ చేశాను అన్న మైండ్ సెట్తో థ్యాంక్ యూ చెప్పడం వేరు. నామకావాసి థ్యాంక్ యూ చెప్పడం వేరు. మనష వాచ కర్మణ గుండె లోతుల నుండి హార్ట్ చక్రం నుండి బయటకు రావాలి థ్యాంక్ యూ అన్నది. ఏదో నామకావాసి థ్యాంక్ యూ అంటే సరిపోదు. చాలామంది యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పాలి అంటారు. బట్ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పే ముందు ఇప్పటి వరకు ఇంత లైఫ్ని లీడ్ చేసినందుకు ఏ వ్యక్తులు మనకు సహకరించారో, ఏ పరిస్థితులు మనకు సహకరించాయో, ఎటువంటి సంఘటనలు మనకి యాడ్ ఆన్ అయ్యాయో లైఫ్లో, పిన్ టు పిన్, డాట్ టు డాట్ కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచాలి. గుండె లోతుల నుండి అది రావాలి. లేవగానే థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ దిస్ న్యూ డే. ఒక అద్భుతమైన రోజును నాకు ప్రసాదించినందుకు అనంత బ్రహ్మాండానికి భగవంతుడికి నా సర్వదా కృతజ్ఞతలను చెప్పాలి. ఎందుకు చెప్పాలి? రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. నిద్రలోనే కొన్ని లక్షల కోట్ల మంది చనిపోతున్నారు. గో అండ్ చెక్ ఇట్ అవుట్. రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివా. అందరూ మనలానే పడుకుంటున్నారు. మార్నింగ్ వాళ్ళకి లేదు, పడుకుంటే లేస్తున్నాం. విచ్ మీన్స్ మనకు ఒక రోజు ఉంది. వీ షుడ్ బి గ్రేట్ఫుల్ ఫర్ బీయింగ్ ఎ లైవ్. బ్రతుకున్న అందుకు కృతజ్ఞత చెప్పాలి. అండ్ ముందుగానే ఒక డిక్లరేషన్ ఇవ్వాలి యూనివర్స్కి. ఈరోజంతా నాకు చాలా అనుకూలంగా బ్రహ్మాండంగా జరుగుతున్నందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞత. విచ్ మీన్స్ ముందే చెప్పేస్తున్నాం, టుడే ఈజ్ మై డే, టుడే ఈజ్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్ అని ఒక డిక్లరేషన్ యూనివర్స్కి చెప్పేస్తున్నాం. అయ్యో ముందే డిక్లరేషన్ చెప్పి థ్యాంక్ యూ చెప్పేశాడు, వీడికి నేను రిజల్ట్ ఇవ్వకపోతే బాగోదని చెప్పి యూనివర్స్ మనకు సహకరించడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, పంచభూతాలు ప్రకృతి విలువలాడుతూ ఉంటే మనకు సహకరించడానికి ప్రొవైడెడ్ అంత బ్రహ్మాండంగా అలైన్ అవ్వాలి. మదర్ నేచర్తో, యూనివర్స్తో. పారే నదికి కృతజ్ఞత చూపించాలి. అదే నది లేకపోతే ఈరోజు ఫుడ్ వస్తుందా? లేదు. నిల్చుంటున్న భూమికి కృతజ్ఞత చెప్పాలి. మనిషి జన్మ తీసుకున్నందుకు కృతజ్ఞత చెప్పాలి. మనిషి జన్మ ఇచ్చి ప్రసాదించిన కన్న తల్లిదండ్రులకి కృతజ్ఞత చెప్పాలి. చాలామంది అంటారు, నువ్వేమిచ్చావు నాకు, నువ్వు పేదవాడుగా ఉన్నావు, నాకు పేద లైఫ్ ఇచ్చావు, అప్పులే ఇచ్చావు అంటున్నారు. పేరెంట్స్కి అంతకు మించిన క్రైమ్ లేదు. అఫ్కోర్స్ అందరూ పేరెంట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటారు, కాదనట్లేదు. బట్ మనిషి జన్మ ఇచ్చారు కదా, ఈ బోన్, ఫ్లెష్ అండ్ స్కిన్ ఇచ్చారు కదా, దీంతో మనమేం చేస్తున్నాం? జన్మనిచ్చారు, వాళ్ళకి కృతజ్ఞత చూపించాలి. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ప్రాక్టీస్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటాం. సింపుల్ సీక్రెట్ చెప్పనా? ఎన్ని చక్రాస్ ఉన్నాయి అనుకుంటున్నారు మీరు ఇన్ జనరల్ బాడీలో? 7 చక్రాస్. నో, బిగ్గెస్ట్ ఫాల్స్. శివుడు చెప్పాడు టోటల్ 114 చక్రాస్. అందులో శరీరంలో 112 చక్రాలు ఉన్నాయి. అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ 2 చక్రాస్, టోటల్ 140. ఓకే. ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ 112. అందులో మేజర్ చక్రాస్ 7 త్రూ అవుట్ ద స్పైనల్ కార్డ్, త్రూ అవుట్ ద బ్యాక్ బోన్ ఉంటాయి. 112 చక్రాలు ఉంటాయి. ఎప్పుడైతే కృతజ్ఞత భావాన్ని గుండె లోతుల నుండి బయటకు వ్యక్తపరుస్తామో కొన్ని చక్రాస్ యాక్టివేట్ అయిపోతాయి. అండ్ రాబోతున్న 2-3 రోజుల్లో మీ జీవితంలో ఎటువంటి యాక్టివిటీస్ జరగబోతా ఉన్నాయో కొన్ని ఇండికేషన్స్ మీకు ముందే వచ్చేస్తాయి. డ్రీమ్స్ రూపంలో, కొన్ని సైన్స్ రూపంలో. చెప్తున్నాను, గ్రాటిట్యూడ్కి మించిన సీక్రెట్ లేదు యూనివర్సల్ సబ్జెక్టు. ఎంత కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటే, అది కూడా గుండె లోతుల నుండి, మనష వాచ కర్మణ, ఏమీ ఆశించకుండా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్
గుండె లోతుల నుండి చెప్పాలి. నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నందుకు ఎంత విశ్వ సంపదకి నాకు సర్వదా కృతజ్ఞతలు. వంశీ గారు ఇక్కడ ఓకే విశ్వానికి థ్యాంక్స్ చెప్తున్నారు, ఓకే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా కృతజ్ఞత బాగా ఉండాలి కదా. 100%. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్న వాళ్ళలో నేను కొంతమందిని చూశాను ఇన్ మై సర్కిల్. లా ఆఫ్ అట్రాక్షన్ని ఫాలో అవ్వమని నన్ను రికమెండ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, దట్స్ వెరీ గ్రేట్ ఫుల్ దట్. ఎలా అంటే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ని నువ్వు ఫాలో చేస్తున్నావు, గ్రాటిట్యూడ్ చెప్పమని చెప్తున్నావు విశ్వానికి, పక్కనున్న మనిషికి నువ్వు గ్రాటిట్యూడ్తో లేనప్పుడు నీకు విశ్వంతో గ్రాటిట్యూడ్తో ఉంటే 100% అయిపోతుందా? రిజల్ట్ రాదు, యూనివర్స్కి ఆ మాట వెళ్ళదు, యూనివర్స్ ఆ మాట వినదు కూడా. నేను మీకు అదే చెప్పాను, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పే ముందు ఇప్పటి వరకు మనం గ్రో అయినందుకు జరిగిన ప్రతి సంఘటనలకి కృతజ్ఞత చెప్తూ వెళ్ళాలి అని చెప్పాను. ఇక్కడ యూనివర్సల్ సబ్జెక్ట్తో మనం మమేకం అవ్వాలి, యూనివర్సల్ సబ్జెక్ట్ ద్వారా రిజల్ట్ పొందాలి అంటే నేను మీకు స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో ఒక మాట చెప్పా, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. విచ్ మీన్స్ 360 degreesలో మనం మారాలి. మనం చూపు మారాలి, కట్టే బట్ట మారాలి, మన నడవడిక, మన వైఖరి, మన ధోరణి, మన యాటిట్యూడ్, మన క్యారెక్టర్, మన బిహేవియర్, ఎవ్రీథింగ్ చేంజ్ అవ్వాలి. డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ ఎక్స్పెక్టింగ్ ద డిఫరెంట్ రిజల్ట్ ఇస్ కాల్డ్ ఇన్సానిటీ. చేస్తున్న పనే మళ్ళీ చేసి అదనంగా రిజల్ట్ వస్తుందని ఆశించడం మూర్ఖత్వం. సో రిజల్ట్ మారాలి అంటే పని చేసే పద్ధతి మార్చాలి. ముందు కృతజ్ఞత ఎక్కడ స్టార్ట్ చేయాలి అదే చెప్పా. పడుకొని లేచినప్పుడే కృతజ్ఞత స్టార్ట్ చేయాలి. ఉన్న ఇంటికి కృతజ్ఞత చెప్తే రేపు పొద్దున విల్లాస్ వస్తాయి. కార్లు లేవని బాధపడకూడదు, కాళ్ళు ఉన్నాయని సంతోషిస్తే ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని ఆ ఫిజికల్ ఎంజాయ్మెంట్ కొరకు అన్ని మెటీరియలిస్టిక్ గూడ్స్ వస్తాయి. వీ షుడ్ బి సో గ్రేట్ఫుల్. అండ్ ఎవ్రీ సింగిల్ హ్యూమన్ బీయింగ్కి కూడా కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. డూ యూ నో వై? రుణ ఫలితం, కర్మ ఫలితం లేకపోతే మన జీవితంలోకి ఎవరు రారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ కుటుంబంలో జన్మ తీసుకున్నారు, మీ అమ్మా నాన్న ఎవరు, మీకు పుట్టబోయే పిల్లలు ఎవరు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కర్మ. అండ్ ఈ జన్మలో మీకు ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరితో మీకు పరిచయాలు ఏర్పడతాయి, ఎవరితో మీకు ఐ కాంటాక్ట్ వస్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ కర్మ. దెర్ ఈజ్ నో కోఇన్సిడెన్స్ ఇన్ అవర్ లైఫ్. అది బిగ్గెస్ట్ స్పిరిచువల్ ట్రూత్. కోఇన్సిడెన్స్ అన్నది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ కర్మ, రిజల్ట్ ఆఫ్ రుణ బంధం. కాబట్టి అందరికీ మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఎవ్రీబడి నీడ్స్ సంబడి. ఓకే, సింగిల్గా పర్సన్ లైఫ్ లీడ్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే తింటా ఉంటున్నాం, ఫుడ్ పండించింది ఒకడు, వాటర్ తాగుతా ఉన్నాం, అది క్రియేట్ చేసింది ఒకడు, ఒళ్ళు కప్పుకుంటా ఉన్నాం, ఆ బట్ట క్రియేట్ చేసింది ఒకరు, కూర్చుంటా ఉన్నాం, ఈ చైర్ డిజైన్ చేసింది ఒకరు. ఎవ్రీబడి నీడ్స్ సంబడి. సో వీ షుడ్ బి అట్ మోస్ట్ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్స్. అట్లా ట్రాన్స్ఫర్మేషన్ అయితేనే యూనివర్స్కి మనం ఐ లవ్ యూ చెప్పడం కాదు, యూనివర్స్ అని మీకు చెప్తుంది మాధురి ఐ లవ్ యూ అని, యూనివర్స్ చెప్తుంది. అప్పుడు మిరాకిల్స్ బిగిన్ అయితే. అలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి చాలా ప్రాక్టీసెస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు. ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎలా తెలపాలి, ఎవరికి తెలపాలి అనేది చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మ నమస్కారం.